జనవరి 18వ తారీఖు సామాన్య కాలంలో మొదటి శనివారం. మొదటి పట్టణం హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12 నుండి 16 వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తి వాత కంటే పదునైనది, జీవాత్మలు సంయోగ స్థానమునకు వరకు, కీళ్ళు మధ్య కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వ సృష్టి అందు అంతా ఆయన కంటికి స్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశ మండలము గుండి వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొను విశ్వాసమందు దృఢముగా నిలిచి ఉందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మానవులైన అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరముకు ఆదుకోనగల అనుగ్రహమును కనుకొందుము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభు, నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది నూతన జీవమును ఒసగును. ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివి లేని వారికి జ్ఞానము ఒసగును. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయముకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసునకు వివేచనము ఒసగును. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. దైవభీతి నిష్కలంకమైనది, అది కలకాలం మనును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్ని ధర్మమైనవే. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. నాకు ఆశ్రమీయుడు విమోచకుడైన ప్రభు, నా పలుకులు నా ఎదలో తలంపులు నీ మనన బడయునుగాక. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. సువార్త పట్టణము. పునీత మార్కు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 2వ అధ్యాయము 13 నుండి 17 వచనముల వరకు. ఆ కాలంలో యేసు మరలా గలిలయ సరస్సున తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతయు ఆ చెట్టకి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్ల కాడ కూర్చుండి ఉండెను అల్ఫేయు కుమారుడు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంటి భోజనముకు కూర్చి ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయన శిష్యులతో ఆ పంక్తిలో కూర్చుండిరి. ఏలన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది వినిన యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను వచ్చినది నీతిమంతులను పిలుచుటకు కాదని పాపులను పిలువ వచ్చినని అన్నను. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము.